హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టింది ఓ భార్య. తర్వాత భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో భర్తను భార్యనే చంపి పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. భార్య కాల్ రికార్డులో సీసీ ఫుటేజ్ ఆధారంగా భార్యే హంతకురాలని తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ప్రియుడి సహకారంతో భర్తను హతమార్చిన కేసులో మియాపూర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో భార్య సత్యవతితో పాటు ఈ హత్యకు సహకరించినటువంటి మరో ఇద్దరిని, మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంటేష్ తర్వాత సత్యవతి దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే సత్యవతికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎలాగైనా సరే అతనితో కలిసి ఉండాలంటూ సత్యవతి భావించింది. దానికి అనుగుణంగానే అడ్డుగా ఉన్నటువంటి భర్త పెంటేష్ ను హతమార్చాలంటూ భావించింది. అందుకు ప్రియుడికి సంబంధించినటువంటి సహకారం తీసుకుంది. నవంబర్ లో భర్త పెంటేష్ తింటున్నటువంటి భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అదే సమయంలో ఆ విషయం తెలియకుండా నిద్ర మాత్రలు కలిపినటువంటి అన్నాన్ని తిన్న తర్వాత ఇటు పెంటేష్ మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భావించినటువంటి భార్య సత్యవతితో పాటు ఆ తర్వాత మరో ఇద్దరు, ప్రియుడు మధుసూదనుడితో పాటు రాజేష్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా పెంటేష్ ను కారులో తీసుకుని దాదాపుగా మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ షోలాపూర్ కు సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో ఈ పెంటేష్ కు సంబంధించినటువంటి మృతదేహానికి పెంటేష్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇంకా పూర్తి స్థాయిలో బాడీ తగలబడక ముందే అక్కడి నుంచి ముగ్గురు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం పాత్ర కాలినటువంటి బాడీని గమనించినటువంటి అక్కడ స్థానికులు మహారాష్ట్ర పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అక్కడ భర్తను పడవేసి పెట్రోల్ పోసి తగలబెట్టి వచ్చిన తర్వాత సత్యవతి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్త గత కొద్ది రోజులుగా కనిపించడం లేదంటూ కూడా మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పెంటేష్ ఆచూకీ కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఇదే నేపథ్యంలో భార్య సత్యవతికి సంబంధించినటువంటి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు సత్యవతి మీద అనుమానం కలిగింది. ఆమెకు సంబంధించినటువంటి కాల్ చేయడంతో పాటు ఇతర పీటీఆర్ తర్వాత వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి సందర్భంలో సత్యవతి ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానించారు. అందుకు అనుగుణంగానే సత్యవతిని అదుపులోకి తీసుకుని అనంతరం తమదైన స్టైల్లో పోలీసులు విచారించినప్పుడు తన భర్తను తానే ప్రియుడి సహకారంతో హతమార్చారంటూ కూడా ఆమె అంగీకరించింది. ఇదే నేపథ్యంలో సత్యవతితో పాటు ఆ తర్వాత ఈ హత్యకు సహకరించినటువంటి ప్రియుడి మధుసూదనుడితో పాటు ఆ తర్వాత రాజేష్ అనే వ్యక్తిని ప్రజెంట్ మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీసులు అదుపులోనే ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ లో ఇప్పటికీ పోలీసులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రియుడితో కలిసి ఉండడానికి సత్యవతి ఘాతుకాన్ని ఓడివేసినట్టుగా మియాపూర్ పోలీసులు భావిస్తున్నారు. రేపు ఇదే అంశం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.